ఇది కళ నిజమా? హలో, థర్డ్ ట్రిపుల్ ఎక్కడ? మిమ్మల్ని థర్డ్ ట్రిపుల్ ఎక్కడ? ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ లో ఎక్కడ? ఎందుకు? మీరు ఇక్కడ ఏమైనా కావాలేమన్నా? లేదు బాస్, క్లాస్కి వెళ్ళాలి. సరే పద. అదేంటి బాస్ ఇప్పుడు జాయిన్ అయ్యావు? అదేం లేదు ఫ్రెండ్, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఇక్కడ వచ్చింది, ఈ కాలేజ్ జాయిన్ అయ్యా. ఓ, నేను కూడా థర్డ్ ట్రిపుల్నే. ఓ, నా పేరు హర్ష, నాకు మంచి ఫ్రెండ్ కలిసాడు. నా పేరు సందీప్, సన్నీ. పద క్లాస్కి వెళ్దాం. ఏంది బా కాళ్ళ మీద పందు వచ్చి పడిందే? వా నువ్వా? సరే ఆశీర్వదించిన లలి. బాక్స్ బద్దలైపోయాయి కదా, చెయ్యిరా నాయన. హర్ష మన ఫ్రెండ్. హాయ్, ఐఎమ్ హర్ష. నా పేరు చెబితే వీచే గాలి కూడా ఆగిపోతుంది. నా పేరు చెప్తే మండే మంట కూడా ఆగిపోతుంది. వచ్చే వాన కూడా ఆగిపోతుంది. తెలుసా? దప్పస్సో దాపి పేరు చెప్పు. నా పేరు చింతకాయల పుల్లయ్య. ఏమైంది? ఎందుకు కొట్టావు? నువ్వు ఫోన్ ఎందుకు చేసావురా? నేనెందుకు ఫోన్ చేస్తాను? నువ్వు ఫోన్ చేసావు కాబట్టి డాడీ అలా మాట్లాడారు. అరే బాబు, నువ్వు ఫోన్ ఎందుకు చేసావురా? నేను ఫోన్ చేయలేదు. అరే బాబు, ఎమ్మాలతో ఇద్దరా వచ్చింది, నిజాలు చెప్తే అస్సలు నమ్మరు. పోరా. ఏం చేస్తుంటారు? వాడు వెనకాల ఏదో చేస్తా ఉంటాడు నాకు. రే బాగా బాగుండవా? అక్కడ చూడరా, సెల్ టవర్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది. అరే గుడి ఆడ వచ్చేది సెల్ టవర్ కాదురా. సందీప్ రాయ్ మద్దాలు పెట్టుకోలేదా? పెట్టుకోలేదురా. అందుకే వానికి సెల్ టవర్ లెక్క కనిపించింది. ఏ పర్యటన చేస్తున్నావురా? అబ్బా దిగిందిరా మామ, కిలోమీటర్ అమ్మా. ఏం దిగిందిరా? పెన్నురా బాగా లోతుగా దిగినట్టుంది. పర్లేదు, ట్రీట్మెంట్ చేసుకుందాంలే. ఏం చేస్తావురా? అరే మామా, ఒకసారి క్లాసెస్ ఇరా. తీసుకోరా. అరే గుడ్డి, గ్లాసెస్ ఎట్టున్నాయరా? ఇవన్నీరా? చెయ్యిరా. కాదురా, 5,000 రా. నాకు కాదురా గుడ్డి, నీకురా గుడ్డి. వాడు ఎవరు తెలుసు కదా నీకు? మళ్ళీ వార్తా ఫ్రెండ్స్ చేస్తున్నావు. ఈసారి ఏదైనా జరిగితే మాత్రం బాగోదు. బా లైట్ తీసుకోరా. పదా.
రే టైం అయింది పదా. అయిపోయిందా? ఏం కూర తెచ్చినావురా? చింతకాయలరా. రే ఇంకోసారి అట్లా అంటే నేను బాగా చెప్తానా. చింతకాయలు పచ్చడిరా. ఓ, చింతకాయలు పచ్చడా మావా? నదురుగాయలే తిను. ఎవరో గుడి పెడితే నా కళ వచ్చిన విషయం ఎవరికి చెప్పలేదే, వీడికి అసలు చెప్పలేదే. వీడికి ఎలా తెలిసిందబ్బా? ఏం అర్థం కావట్లేదు. రే చింతకాయ నాకి అమ్మ బజార్ పొమ్మనిందిరా. మాకి అమ్మ ఏందిరా సామె? అర్థమయ్యేలా చెప్పరా. మాకి అమ్మ బజార్ పొమ్మనిందిరా. ఓ బజారిగా? దేనిగా? ఆ పిల్లని తేవాలంట్రా. ఆ పిల్ల బజార్ నడిచినది. అదేరా ఎర్రటి పిల్ల. ఓ ఆ ఎర్రటి పిల్ల. రే అది నాకు ఇష్టమే లేదురా. ఆ అయితే దేని అనుకున్నా? దాన్ని ఏమని కొందాం అనుకున్నారా? నీ కాలు చేదు కొట్టున్నా నాయన, అర్థమయ్యేలా చెప్పరా సామె. అదేరా లోపల ఎర్రటి గింజలు ఉంటాయి. దాని అమ్మ కాదురా, దాని నిమ్మరా అది. యా పిల్ల కాదురా, యాపిల్ రా అది. సరే కొందాపా. పదరా అలా బయటికి వెళ్దాం. ఏ వెళ్దాం కాలేజ్కి? సరేరా. ఏం చేస్తున్నావు నువ్వు? రాయి పక్కన వేస్తున్నావు. ఎందుకు చేసేస్తున్నావు? ఏం లేదు. నువ్వేనారా రాలెత్తది? నేను కూడా తాతలు పట్టుకోరా. ఎరా గదలదా? లే ఊపు. ఎరా రాలనుకుంటున్నావా? రాలేకపోవడానికి నేను బాహుబలిలో అనుష్క అనుకునేవురా. హాస్యం హాస్యం హాస్యం.
నువ్వా? ఎందుకు చేసావురా ఇదంతా? అలాగకు నువ్వే అడ్డు. నువ్వేంట్రా నువ్వు చెప్పేది? రే నీకు ట్విస్ట్ ఇవ్వనా? మనుషులు కలలు రావడం సహజం, వాటి మన కష్టంతో నెరవేర్చుకోవాలి తప్ప వాటంతా నెరవేరు. అయినా ఇదంతా నువ్వే చేస్తున్నావు నాకు ఎప్పుడో తెలుసురా. ఫ్రెండ్ కదా అని వదిలేశాను, అయినా నీళ్ళకు నేనేమంటురా? నాకు నువ్వే అడ్డం. ఆ అమ్మాయి నేను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నారా, అలాంటి నువ్వు నిన్న గొట్టంగానివి నువ్వు ఎగరేసిపోతుంది చూసుకుంటున్నారా? అందుకే నేను చంపాలనుకున్నారా? రే నువ్వు ఎన్ని వేషాలేసా నన్ను ఎంపీగలేవు కానీ దొబ్బే. నన్ను పిలిస్తే సైగ చేసి సునామీని పిలిచినట్టే. ఇదంతా చేసింది సందీప్ కాదు, నువ్వు సందీప్ అనవసరంగా అపార్థ చేసుకున్నావు. ఇదంతా చేసింది శివ. ఇప్పుడు సందీప్ ఎక్కడున్నాడు? గార్డెన్ లో ఉన్నాడు. సారీరా. మీ అమ్మాయిలు మంచోళ్ళు ఎప్పుడు నమ్మరా, ఎదవలనే నమ్ముతారు. అదో పో. సారీరా. చూడవా ఇప్పుడు వచ్చిందా క్లారిటీ? పదా. థ్యాంక్స్ రా బా, టైంకి వచ్చి లైఫ్ సేవ్ చేసినావు. చాలామంది ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇస్తారు, కానీ కొంతమంది నమ్మక ద్రోహులు మన వెనకాలే ఉండి గోతులు తవ్వుతారు. సో అలాంటి వాళ్ళ నుంచి జాగ్రత్త.